బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఈ ఏడాది 30,01,000 రూపాయలు పలికింది. వేలంపాటలో లడ్డూను బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు దక్కించుకోగా ఈ ఏడాది కొలను శంకర్ రెడ్డి 30,01,000 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది. దీంతో గతేడాది కంటే కూడా 3 లక్షల అధికంగా కూడా లడ్డు వేలంపాట జరిగింది. లడ్డు వేలంపాట పూర్తి కావడంతో బాలాపూర్ గణేశుని శోభాయాత్ర ప్రస్తుతం ప్రారంభమైంది. కన్నుల పండుగ కూడా శోభాయాత్ర జరుగుతోంది. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు దాదాపు 30 ఏళ్లు పూర్తయింది. 1994 నుంచి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కొనసాగుతుంది. మొదట 450 రూపాయలతో వేలంపాట ప్రారంభమైంది. ఇప్పుడు 30,01,000 రూపాయలకు కూడా లడ్డు వేలంపాటలో ప్రస్తుతం లడ్డూని దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతం నగరంలో వీధి వీధిలో కొలువైనటువంటి గణనాథులు పూజలు అందుకుంటూ ప్రత్యేక పూజలు అందుకుంటూ కూడా ఇవాళ నిమజ్జనం దిశగా కూడా అడుగులు వేస్తున్నారు గంగమ్మ ఒడికి. రైట్, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్న లడ్డు వేలంపాట గురించి. వినాయకుడు ఎవరు, ఎలా ఉద్భవించారు, ఎలాంటి పూజలు అందుకుంటారు, ఎలాంటి గణనాథులు ఉంటారనేది మనకి ప్రస్తుతం ఆధ్యాత్మిక పరిశోధకులు శ్రీవత్స ఆచార్య గారు మనకి వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ప్రసాదాలు, వినాయకుడు అంటేనే ఆయన లంబోదరుడు, ఆయనకి ప్రసాదాలు అంటే కూడా ఎంతో ఇష్టం. అలాంటి ప్రసాదాల ప్రాశస్త్యం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆచార్య గారు నమస్తే. నమస్తే చంద్రశేఖర్ గారు. సో వినాయకుడు అంటేనే నైవేద్యాలు గుర్తుకొస్తాయి. అవును, నైవేద్యాలు. సో అందులో గుడోపహార నివేదయామి అంటూ ఉంటాం, బెల్లం అటుకులు ప్రీతికరంగా చెప్తూ ఉంటాం, కుడుములు ఉండ్రాల గురించి చెప్తాం. అసలు ఈ ప్రసాదాల ప్రాముఖ్యత ఏంటి? వినాయక చవితికి సంబంధించి ఉండేటువంటి ప్రసాదాల గురించి మీరు ఏం చెప్తారు? అవును, శివపురాణ గణేష పురాణానికి మనం వెళ్ళిపోవాలి మళ్ళీ వెనక్కి. ఈ ద్వాపరయుగంకి కూడా లింక్ ఉంది, ఇది మనకు వస్తుంది. దానికి ముందు త్రేతాయుగం ముందు శివపురాణము. ఇది ఈ ప్రసాదం ఎలా వచ్చిందంటే, ఈ వినాయకుడు గణాధ్యక్షుడిగా ఉద్భవించిన తర్వాత ఆయనకు కైలాసం దగ్గర నగరాలు కూడా ఉన్నాయి. ఆ నగరాల్లో ఏం చేస్తారంటే చాలామంది ఆ చవితి నాడు ఆయనకు ప్రసాదాలు అవి పెడదామని ఆయనను పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమవుతుంది, అక్కడికి అది కట్ చేసి మళ్ళీ వెళ్దాం ఆ స్టోరీకి. అది మనం ఎలా తీసుకున్నామంటే, ఇప్పుడు వినాయకుడికి పిల్లలకు ఇష్టం, వాళ్ళు చిన్నపిల్లలు ఎప్పుడు ప్రసాదాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆశగా చూస్తూ ఉంటారు. పిల్లతత్వం, ఆ రంగుల వినాయకుడు వాళ్ళకి ఎంత ఇష్టము. మనం ఇప్పుడే చూస్తున్నాము ఎంత శోభాయమానంగా మన వినాయక ప్రదర్శన అది అవుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందరు చూస్తున్నారు. ప్రపంచంలో గొప్పతనం వినాయకుడు. ఈ మనకు 33 కోట్ల దేవతలు ఉన్నా కానీ వినాయకుడికి ఉన్న ప్రాశస్త్యం వాస్తవంగా ఈ వైభవం నిజంగా ఏ పండగల్లో లేదు. బ్రహ్మోత్సవాలు అట్లా అవుతాయి, అట్లా అన్ని సమానమే, కానీ ఇది ఒక ప్రత్యేక వినాయకుడు అంటే ఎమోషన్ ఏర్పడింది, ముఖ్యంగా ఒక ఎమోషన్. ఎందుకంటే ఆయన ఆది దేవత, ఆయన విఘ్న వినాయకుడు. విఘ్నాలు కాకుండా మొదటి పూజలు అందుకుంటాడు. అది మనకి ఇప్పుడు వస్తుంది ఒకదాంతో. కృష్ణుడు కూడా పూజ చేశాడు ద్వాపరయుగంలో. వినాయకుడు ప్రాశస్త్యం ఏంది ప్రసాదం అంటే, మనం రకరకాల ప్రసాదాలు పెట్టుకుంటే ఆయనకు సంతోషమే. కానీ ముఖ్యంగా మీరు ఇప్పుడు అడిగినారు, ఈ అటుకులు, కొబ్బరి పలుకులు, చిటికె బెల్లము, నానుబ్రాలు, ఇవన్నీ ఒక శ్లోకంగా పద్యం కూడా ఉంది. అయితే ఈయన మహాగురువు వినాయకుడు, మొదటి విఘ్నరాజు అంటే. అందుకే ఆయనకు కూడా మనము ఎల్లో కలర్ ఆపాదించినాము. ఆయనకు పసుపుతో వినాయకుడిని చేస్తారు. ఎందుకు? ఆ పసుపు కలర్ ఎల్లో, న్యాచురల్ ఎల్లో కలర్, రంగేం పూయరు. వినాయకుడిని పసుపుతో చేసినా కానీ పూజల్ని చేస్తాము. ఆయనకంటే ముందు వినాయకుడైన తల్లిదండ్రి గురువు దైవము. తల్లి మనకు మొదటి గురువు. నాకు కూడా తల్లి ద్వారానే ఈ విద్య, ఈ సంగీతము నాకు సంక్రమించింది. ఆమె ప్రోద్బలము, మా నాన్నగారు, వీళ్ళిద్దరి ద్వారా నేను ఏదో ఒకటి రామకృష్ణ మ్యూజిక్ అకాడమీ పెట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నాను. తల్లి గురువు, తల్లి తర్వాత దేవుళ్ళు తెరిస్తే మొదటి వినాయకుడు. ఆయనకి ఏంటి ప్రసాదము, మనం రకరకాల చాలా వైభవంగా ఇప్పుడు లడ్డూలు చూస్తున్నాం. బాలాపూర్ అని ఇంకో చోట ఎంత ప్రాసెస్, దానివల్ల పబ్లిక్ ఎంత ఏమంటారు, ఎంత బెనిఫిట్ అవుతుంది. రైట్ ఆచార్య గారు, మనం తెలుసుకుందాం ప్రసాదాల గురించి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం, ఉదయం నుంచి ఎదురు చూసినటువంటి ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్రగా ప్రస్తుతం క్రెయిన్ నంబర్ 4 వద్దకు కూడా చేరుకున్నారు. అక్కడ నిమజ్జనోత్సవం జరగబోతుంది.